स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఉపనిషత్తుల్ని వేదాంతాలుగా పేర్కొంటూ ఉంటారు కదా, అయితే ఉభయ వేదాంతం అనే మాట లోకంలో ప్రచారంలో ఉంది. ఈ ఉభయ వేదాంతం అంటే ఏమిటి? మామూలుగా వేదాంతము అనేటువంటి పదం లోకంలో అందరికీ చాలా చిరపరిచితం. ఉపనిషత్తులు వేదము యొక్క చివర ఉన్నటువంటివి అని. అంటే మొత్తం 1180 శాఖలు వేదానికి ఉన్నాయి. 1180. వేదంలో మనకి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని రెండింటి చెప్తారు. ప్రవృత్తి మార్గము అని అంటే మనం ప్రస్తుతం అనుసరించేటువంటి మార్గం. అంటే ఒక కర్మని చేస్తూ కర్మ ద్వారా దైవ సన్నిధికి మోక్షం పొందాలి అని భావించటం, మంచి పనులు చేస్తూ, అంటే యజ్ఞాలు, యాగాలు, పూజలు, ఎవరికి తోచినంత, ఎవరికి చేతనైనంత. ఇది ప్రవృత్తి, వాళ్ళ ప్రవర్తనని అనుసరించి చేయటం, ఇది ప్రవృత్తి మార్గం. ఇది వేదం ఆ 1180 శాఖల్లో మొట్టమొదట చెప్తుంది, ప్రవృత్తి మార్గం చెప్తుంది. తర్వాత చిట్ట చివర ఈ శాఖల్లోనే నివృత్తి మార్గం చెప్తుంది. రెండు చెప్తుంది. నివృత్తి మార్గం అనంటే మోక్షానికి సంబంధించి జీవుడు ఎటువంటివి ఆచరించాలి, ఏ రకమైన ప్రవర్తన కలిగి ఉండాలి, దాన్ని నివృత్తి మార్గము అంటారు. ఈ ఉపనిషత్తులు ఈ రకంగా ప్రవృత్తి, నివృత్తి మార్గాలు రెండింటినీ కూడా మనకి చెబుతూ ఉంటాయి. అయితే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. మరి 1180 ఉపనిషత్తులు ఈరోజు మనకి లభ్యం కావటంలా. ప్రధానంగా 108 ఉపనిషత్తులు ఈరోజు మనకి లభిస్తూ ఉన్నాయి. ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఇట్లా రకరకాలుగా మనకి ప్రధానంగా ఈ 108లో కూడా దశోపనిషత్తులకి, 10 ఉపనిషత్తులకి శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానం రాశారు. ఇప్పుడు ఆ 10 ఉపనిషత్తులు లోకంలో చాలా ప్రచారంలో ఉన్నాయి. 108 కూడా లభిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఉపనిషత్తుల్లో ఉభయ వేదాంతమని వైష్ణవంలో ఒక మాట వచ్చింది. రామానుజాచార్యుల వారు యామునాచార్యుల వారి యొక్క ఆ చరమ తిరుమేణి, అంటే ఆ చిట్ట చివరి ఆ శరీరం దగ్గర నిలబడి ప్రతిజ్ఞ చేశారట రామానుజాచార్యుల వారు. లోకానికి వేదాన్ని నేను నా సంస్కృతంలో నేను అందచేస్తాను వైష్ణవంలో అని అందచేసి ఆ వేద సంగ్రహంగా ఒక వేదాన్ని ఆయన సృజించారు. వైష్ణవంలో దాన్ని చదువుతారు. ఉభయ వేదాంతంలో మొదటి ఉపనిషత్తు అది. తర్వాత రెండవది, దీనిని ఆళ్వార్లు ఎవరైతే రామానుజాచార్యుల వారు వేద రూపంగా చేశారో దానిని ఆళ్వార్లు పాటల కింద రాశారు. ఆళ్వార్లు అంటే విష్ణు భక్తులు రాశారు. ఆ పాటల్ని కూడా ఈ ఉభయ వేదాంతంలో రెండవ దాని కింద ఆ పాటల్ని, ఆ వ్యాఖ్యానాన్ని చదువుతారు. ఇప్పటికీ ఉభయ వేదాంత సభలు అని చెప్పి వైష్ణవంలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ప్రధానంగా రామానుజాచార్యుల వారు చేసినటువంటి ఆ మొదటి వేదాన్ని, ఆళ్వార్ల యొక్క పాటల్ని, ఆ వ్యాఖ్యానాల్ని, అందులో ఉండే విష్ణు విశేషాలని తలుచుకుంటూ పరవశిస్తూ ఉంటారు. కాబట్టి ఉభయ వేదాంత చక్రవర్తి, ఉభయ వేదాంత పారీణ అంటే ఈ రెండు వేదాంతాలు ఎవరికైతే తెలుసో వాళ్ళు ఉభయ వేదాంతాలు తెలిసిన వారని చెప్పి వైష్ణవంలో అంటూ ఉంటారు. కాబట్టి ఉభయ వేదాంతం కూడా ఉపనిషత్తులకు సంబంధించిందే. కాకపోతే వైష్ణవంలో మాత్రం ఆ రెండు వేదాంతాలు ఉభయ వేదాంతం అనే పేరుతోటి ప్రసిద్ధికి ఎక్కింది. గురుగారు, ఇక మరో సందేహం. తులసి మొక్కను నాటేటప్పుడు, ఇంటి ప్రాంగణంలో మనం నాటుకునేటప్పుడు ఎటువంటి నియమాల్ని పాటించాలి? అలాగే మంచి రోజు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఉందమ్మా. మన సంప్రదాయం చెప్తోంది, తులసిని ఎప్పుడు పడితే అప్పుడు పీకటం కానీ లేకపోతే నాటటం కానీ చేయకూడదట. దానికి ప్రత్యేకంగా కొన్ని రోజులు చెప్పారు. ఆ రోజుల్లో తప్పించి మిగతా రోజుల్లో చేయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి చాతుర్మాస్యం మొదలవుతుంది, ఆషాఢ శుక్ల ఏకాదశి. అక్కడ చాతుర్మాస్యం అంటారంటే యతులు అక్కడి నుంచి 4 నెలల పాటు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తారు. ఎందుకంటే స్వామివారు నిద్రపోతారని చెప్పి మన యొక్క సంప్రదాయం, శవిన ఏకాదశి. కాబట్టి ఆ ఆషాఢ శుక్ల ఏకాదశి ఏదైతే ఉందో ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కని పాతటం కానీ, పీకటం కానీ,
కొయ్యటం కానీ ఇలాంటివి చేయకూడదు అన్నారు. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క భక్తురాలు కనుక. ఎందుకంటే విష్ణుమూర్తికి సంబంధించి ఆ రోజు నుంచి ఆయన చాతుర్మాస్య వ్రతం కాబట్టి విష్ణుమూర్తి ఆవిడకి కనుక ఎటువంటి హాని కలిగిస్తే, ఇప్పుడు చూడండి మన వేలుని కనుక ఎవడైనా పొరపాటున గట్టిగా లాగితే మనకెంత బాధ కలుగుతుంది. అందువల్ల తన భక్తురాలికి బాధ కలుగుతుంది కాబట్టి తులసిని ఆ రోజు ముట్టుకోకూడదు అని చెప్పి స్వామి శాసించాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి. అట్లాగే చిట్ట చివర మళ్ళీ కార్తీక ఏదైతే ఉన్నదో అప్పుడు కూడా ఈ శుక్ల ఏకాదశి నాడు ఈ తులసి అమ్మవారిని మనం ముట్టుకోకూడదు, కొయ్యకూడదు ఏకాదశి నాడు. ఇక అలాగే అమావాస్య, నెల మొత్తం మీద అమావాస్య తిథి వస్తుంటుంది, పౌర్ణమి తిథి వస్తుంటుంది. ఆ రోజుల్లో కూడా ఆ తిథుల్లో కూడా తులసి అమ్మవారిని మనం ముట్టుకోకూడదు. అలాగే మొక్కని నాటటం కానీ పీకటం కానీ చెయ్యకూడదు. అట్లాగే వారాల్లోకి వచ్చేసరికి శుక్రవారం నాడు ఆదివారం నాడు ఈ 2 రోజుల్లోనూ తులసి మొక్కని పాతటం కానీ లేదా దాన్ని పీకేసి ఇంకో చోట ఉంచటం కానీ చెయ్యవద్దని చెప్పి మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఏమి ఎందుకనండి అని వెంటనే మనకి ప్రశ్న వస్తుంది. ఎందుకనంటే వాళ్ళు చెప్పారు ఇట్లా చేస్తే, ఎందుకంటే ఒరే అక్కడ వేలు పెట్టకురా కరెంటు షాక్ తగులుతుంది, నువ్వు చెప్పిన దానికి నాకు ఆధారం ఏమిటి, నేను చెప్పేది నమ్మకం, పెట్టి చూడు, పెట్టి చూస్తే ఆ షాక్ ఏదో తగిలి దాని యొక్క బాధ ఏదో నువ్వు పడతావు. సనాతన ధర్మం చెప్తోంది ఆ రోజుల్లో తులసిని నువ్వేం చేయకురా అని చెప్పి. కాబట్టి మనం కరెంటు విషయంలో ఏ రకంగా మనం ఈ నిస్సందేహంగా పెద్దవాడు చెప్పాడు కాబట్టి మనకు అనుభవం వస్తే కానీ నేను నమ్మనని చెప్పి ఏ రకంగా మనం ఉండట్లేదో, పెద్దవాళ్ళు చెప్పింది నమ్ముతున్నామో, సనాతన ధర్మం చెప్పినటువంటి ఈ సంప్రదాయాన్ని కూడా మనం పాటిద్దాం. గురువుగారు, మహాత్ములు పెట్టేటువంటి శాపాలు కొన్ని సందర్భాల్లో వరాలుగా అవి మారుతాయని ఎన్నో పురాణాల్లో మనకు కనిపిస్తున్నటువంటి కథనాలు, దీన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? అవునమ్మా, ఎందుకనంటే లోకంలో ఒక్కొక్కసారి శాపం వరం కింద మారుతూ ఉంటుంది. చాలా గమ్మత్తుగా మన మహర్షుల విషయంలో సత్యాలు అవుతాయి, అందరి విషయాల్లో కాదు. సుతీష్ణుడు అని ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి సాలగ్రామార్చన చేసేవాడు. సాలగ్రామము అని అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక రాయి లాంటిది, స్వామివారి యొక్క ఆకృతిలో ఉంటుంది. అది సాలగ్రామార్చన 2 ఆయన దగ్గర ఉండేవి. ఆ అర్చన చేసేవాడు. అయితే ఒకరోజు ఆయన పూజాగృహంలో చూసేసరికి ఈ సాలగ్రామాలు కనపడలా, రోజు చేసుకునేటువంటి సాలగ్రామాలు కనపడలా. అరే నేను ఎప్పటి నుంచో ఆరాధన చేస్తున్నాను, ఉన్నట్టుండి ఇవి ఎక్కడికి వెళ్ళాయి? చుట్టూ ఉన్న మహర్షుల యొక్క గుడిసెలు ఇవన్నీ ఉంటాయి కదా, పర్ణశాలలు, వాళ్ళని అడుగుదామనంటే వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తారు, ఇదేదో జరుగుతోంది ఇక్కడ, ఎందుకు కనపడకుండా పోయినాయి అని చెప్పి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ వెతికాడు, ఎక్కడ లభించలేదు. సరే మనస్సులోనే భావనాగమ్యుడు కాబట్టి విష్ణుమూర్తి ఆయన అలా తలుచుకుంటూ, కానీ అన్వేషణ మాత్రం మానటల్లా. తపో సమయాలు తప్పించి మిగతా సమయాల్లో సాలగ్రామాలు ఎక్కడున్నాయి వెతుకుతున్నాడు. ఇట్లా ఉండ కొంతకాలానికి దగ్గరలో ఉన్నటువంటి ఏరులో ఎండిపోయింది. ఆ ఏరు ఎండిపోతే ఆ ఏరు అడుగున ఈయన 2 సాలగ్రామాలు కనిపించాయి. అబ్బా ఇన్నాళ్ళకి కనిపించాయి, అసలు ఇక్కడి నుంచి ఆ ఏరులోకి ఎలా వెళ్ళిపోయినాయి, ఆ ఏటిలోకి అని చెప్పి మళ్ళీ జాగ్రత్త కళ్ళకద్దుకొని తీసుకొచ్చాడు, పూజ చేస్తున్నాడు. ఇట్లా జరుగుతుంటే మళ్ళీ కొంతకాలానికి ఈయన ఇలా కూర్చొని ఉన్నాడు, తపస్సు చేసుకుందాం అని చెప్పి 2 కోతులు వచ్చేసేసి ఆ సాలగ్రామాలు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ ఏట్లో పడేసి ఇది చూశాడు. ఈసారి అరే ఓహో పోయినసారి కూడా ఈ 2 కోతులే ఈ సాలగ్రామాలు తీసుకెళ్ళిపోయి ఏట్లో పడేసాయా అని చెప్పి అప్పుడు ఆయనకి కొంచెం శాపం పెట్టాడు. ఏం శాపం పెట్టాడు? మీరు నశించిపోగా కానీ పెట్టలేదు. ఎందుకంటే ఆ మహర్షులు పాపం తొందరగా ఆ మాట అనలేరు. ఏమన్నట్టు ఆ 2 కోతుల్ని చూసి, మీరు ఏది వేసినప్పటికీ అది నీటిలో మునక్కుండా ఉండుగాక తేలుగాక అన్నాడు. ఆయన శాపంతో, ఎందుకంటే ప్రతిసారిలో వస్తున్నాయి ఆ కోతులు, వచ్చేసేసి ఆ సాలగ్రామాలు తీసుకెళ్ళిపోతున్నాయి, లోపల వేసేస్తున్నాయి. అందుకని ఇక బాధపడలేక మీరు ఏది వేసినప్పటికీ అది నీటిలో మునగకూడదు, పైకి తేలాలి అని చెప్పి అనేసరికి ఈయన సాలగ్రామాలు వేయటం, అవి తేలటం మొదలుపెట్టాయి. కానీ ఈయన ఇచ్చిన శాపమే రామాయణంలో వరమైంది. ఎట్లా అయింది? ఆ వచ్చినటువంటి ఆ 2 కోతులే నలుడు, నీలుడు. కాబట్టి వాళ్ళు ఈ సముద్రానికి మీద వంతెన కట్టేటువంటి సమయంలో, ఈ రావణాసురుడిని చంపడానికి శ్రీరాముల వారు సముద్ర సేతుబంధనం చేస్తారు కదా, ఆ సమయంలో వాళ్ళు వేసినటువంటి రాళ్ళు
ఏవైతే ఉన్నాయో అవి మునగలేదు. ఎందుకంటే ఈయన సుతీష్ణ మహర్షి శాపం పెట్టాడు కదా, కేవలం వాళ్ళు వేసినటువంటి రాళ్లే కాబట్టి మునక్కుండా అలా పైకి తేలే. అందువల్ల వంతెన కట్టడం చాలా సులభమైంది. కాబట్టి మహర్షులు పెట్టినటువంటి శాపాలు తర్వాత వరాల కింద కూడా పరిణమిస్తుంటాయి అని చెప్పటానికి ఇదొక ఉదాహరణగా పెద్దవాళ్ళు చెప్తారు. గురుగారు, మరో సందేహం. పూజాది శుభ కార్యక్రమాలు చేసేటప్పుడు ముక్కు పట్టుకోండి అని పురోహితులు వారు చెప్తారు కదా, ఇందులో ఆంతర్యం ఏమిటి? ఈ ఆచారాల వెనకాల ఉన్నటువంటి ఆ విషయం కూడా తెలుసుకోవటం మనకు చాలా మంచిది. ముక్కు పట్టుకోండి అంటారు. ముక్కు పట్టుకోండి అని అంటే ప్రాణాయామానికి అది ప్రధానమైనటువంటిది. ఆయామము అంటే నిలుపుట అని, ప్రాణాన్ని నిలిపేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఊపిరి తీస్తుంటామో అంత తొందరగా ఊపిరి ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోయి అంత తొందరగా చచ్చిపోతాం. మనం ఊపిరిని ఎంతగా మనం బిగపడతామో, అంటే మనం బ్యాంకులో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ కింద డబ్బును దాచిపెట్టుకుంటే తర్వాత మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో, ఈ ఊపిరిని కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటూ లోపల కనుక దాచిపెట్టుకుంటే అన్ని ఎక్కువ రోజులు మనం బతుకుతాం. అందుకే మన పెద్దవాళ్ళు ప్రాణాయామము అనే పద్ధతి ఒకటి పెట్టారు. అంటే ప్రాణము అంటే గాలి, గాలిని ఆయామము నిరోధించుట. దీనికి ఏం చేశారంటే మన పూజాది కార్యక్రమాల్లో కూడా, నాయన మిగతా అప్పుడు నువ్వు చేస్తున్నావో లేదో నాకు తెలియదు కానీ ఆ ప్రాణాయామం గొప్పతనం నీకు చెప్తున్నాను, ముక్కు పట్టుకోరా అబ్బాయి అని చెబుతారు. ముక్కు పట్టుకోవటం అంటే ఏంటి? ఈ బొటన వేలుతోటి ఇట్లా ముక్కుని ఇలా రంధ్రం మూసేయమని కాదు, ఈ ముక్కు పక్కగా ఇలా పట్టుకో, ఇలా పట్టుకొని దీన్ని మూసేసాయి. దీన్ని మూసి ముందు కుడి చేతి వైపు మూసి ఎడమ వైపు నుంచి గాలిని పీలిస్తే దానిని పూర్రకము అంటారు. తర్వాత ఆ పీల్చినటువంటి గాలిని నిలిపేసాయి, దాన్ని కుంభకము అని అంటారు. తర్వాత గాలిని విడిచిపెట్టాయి, ఎడమ ముక్కు నుంచి విడిచిపెడితే దానిని రేచకము అని అంటారు. అంటే చెప్పటం ఎంతసేపు పడుతుంది కానీ చాలా సెకండ్ల కాలం. మొట్టమొదటి గురువు యొక్క సన్నిధిలోనే బాగా నేర్చుకొని అందరూ చెయ్యాలి. ఏదో ప్రాణాయామం అంటే నాకు తెలిసిపోయింది, దీన్ని ఇలా పెట్టేసేసి ఇలా గాలిని పీల్చి మళ్ళీ ఇలా పట్టేసేసి ఇలా గాలిని పీల్చేసి నేను ఇలా గాలిని బంధిస్తాను అంటే లేనిపోని శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఒక గురువు గారి యొక్క సమక్షంలో ఈ పూరకం ఎంతసేపు చేయాలంటే మన యొక్క శరీర స్థితిని అనుసరించి గురువు గారు చెప్తారు, నాయన ఇంతసేపు మాత్రమే నువ్వు ఊపిరి బిగబట్టగలవు, అంతసేపు మాత్రమే నువ్వు ఊపిరి బిగబట్టు, మిగతా సమయాల్లో చేస్తే నీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందని గురువుగారు మన శరీర స్థితిని అనుసరించి చెప్తారు. కాబట్టి గురువుగారి సమక్షంలో ప్రాణాయామం చేయటం చాలా మంచిది. ఎందుకనంటే దానికి మొట్టమొదటిలోనే మీకు తెలియచేశాను, ఊపిరిని నువ్వు ఎంతకాలం ఆపగలిగితే అంత ఎక్కువ కాలం నీ యొక్క ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి పూజాది కార్యక్రమాల్లో తప్పనిసరిగా మన పూజారులందరూ కూడా, ఆ స్వామి అందరూ కూడా, బ్రాహ్మణ స్వాములందరూ కూడా మన చేత ప్రాణాయామం చేయిస్తారు. అంత ఓపిక మనకు ఉండదు కాబట్టి కనీసం ముక్కు పట్టుకోరా అంటారు. అంటే దానికి సంకేతంగా, ప్రాణాయామానికి సంకేతంగా మనం ఏం చేస్తుంటామని కొంతమంది ఊరికి ఇలా పట్టుకుంటుంటారు. కానీ ముక్కు పట్టుకోవటం అంటే దాని అర్థం అంటే ఇది ప్రాణాయామం చేయమని అసలు అర్థం. సాంకేతిక అర్థం మాత్రమే మనం ఇప్పుడు చేస్తున్నాం. గురుగారు, రోజు మారింది అని చెప్పటానికి మన సంప్రదాయంలో ఆ కాల గణనను ఎలా అనుసరిస్తున్నారు? అర్ధరాత్రి 12 దాటిన తర్వాత రోజు మారిందని మనం అనుకోవచ్చా? నిజమేనమ్మా. ఇప్పుడు మనందరం కూడా పాశ్చాత్య కాలగణన ప్రభావంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు మనందరం కూడా తప్పనిసరి ఈ రైలు రిజర్వేషన్స్ కానీ ఇలాంటివి చేయించుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే 12 గంటలు, అర్ధరాత్రి 12 గంటలు దాటింది అని అంటే వాళ్ళు రోజు మారి కింద లెక్క. అందుకే ఒక్కొక్కసారి రిజర్వేషన్ చేసుకోవడంలో పొరపాట్లు కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. మనకి వాళ్ళకి వచ్చేటువంటి ఆ మధ్య ఆ వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనదేంటంటే మన సంప్రదాయం ఉదయం వారం, మన సంప్రదాయంలో చెప్పినటువంటి మాట ఉదయం వారం అంటే సూర్యుడి యొక్క ఉదయం ఈ రోజు ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి మరుసటి రోజు సూర్యోదయం ఎంతవరకు ఉందో దానిని రోజు కింద మనం లెక్క పెడతాం. ఇవాళ సూర్యుడు ఉదయించాడు, 6 గంటలకు ఉదయించాడు, 6:15కు ఉదయించాడు, మళ్ళీ మరుసటి రోజు సూర్యుడు ఉదయిస్తాడు కదా, అప్పటి వరకు మనకి రోజు కింద లెక్క. ఈ అర్ధరాత్రుల లెక్కలు మనకి లేదు. కానీ పాశ్చాత్యులు మాత్రం ఈ అర్ధరాత్రుల లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇట్లా ఉండటం వల్ల
మనకి ప్రయోజనం ఏంటంటే ఒక రోజు అనేటువంటిది సంపూర్ణంగా మనకి పగలు రాత్రి సంపూర్ణంగా మనకు కలిసిపోయినటువంటి విధానం మన అనాదిగా మన సంస్కృతి సంప్రదాయాల్లో ఉంది. కాబట్టి దాన్నే చాలామంది పాటిస్తుంటారు. పంచాంగణంలో కానివ్వండి, శుభముహూర్త నిర్ణయాల్లో కానివ్వండి, వేరే వేరే విషయాలు ఏదైనా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు చేయాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, రోజుని ఈ రకంగా లెక్క పెడతారు. సూర్యోదయం నుంచి మళ్ళీ మరుసటి రోజు సూర్యోదయం వరకే మనకి లెక్క. కానీ వాళ్ళ తిథులు మారుతుంటాయి. తిథులు ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ రోజు మాత్రం మన దగ్గర మారదు. రోజు మాత్రం కంపల్సరీగా ఇవాళ ఉదయం సూర్యోదయం నుంచి మళ్ళీ రేపటి సూర్యోదయం వరకే. ఆ రకంగా మన సంస్కృతిలో కలిసిపోయింది. అది గురుగారు, ఇక మరో సందేహం. శ్రీకృష్ణుడిని బాల్యంలో యశోదామాత రోలుకు కట్టేయాలని తాడుతోటి ప్రయత్నించిన ప్రతిసారి ఆ తాడు చిన్నదిగా అయిపోయేది అని అంటారు. ఎందుకని? ఎందుకంటే స్వామివారి యొక్క ఆ లీలల్ని తలుచుకుంటేనే మధురమైనటువంటి ఆనందం కలుగుతుందని చెప్పి చైతన్య మహాప్రభు కానివ్వండి, రూపగోపస్వామి కానివ్వండి, మహానుభావులు అందరూ చెప్పారు. అందులో ఉలూకల బంధనం, ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ఉలూకల బంధనం అనేటువంటి ఈ గొప్ప ఈ లీలని, అంటే రోలుని స్వామివారు 2 చెట్ల నుంచి ఇలా లాక్కుంటూ వెళ్ళిపోవటం, ఆ లీలని గనక మనం తలుచుకుంటే మనకున్న బంధనాలు కూడా ఏవైతే మనల్ని లౌకిక జీవితంలో మన చుట్టూ అడ్డుకట్లుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలుగుతాయి. వీటితో పాటుగా ఈ లౌకిక బంధనాలు తొలగి మళ్ళీ జన్మ ఎత్తన అవసరం లేకుండా ఆ ఉలూకల బంధన లీల నీకు అటువంటి ప్రాప్తిని కలగచేస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. ఆ ఉలూకల బంధనంలో అమ్మవారు అంటే ఈ కృష్ణుడి యొక్క పెంచినటువంటి తల్లి యశోదమ్మ ఏం చేసిందంటే, వీడు ఎంత చెప్పినా ఏమీ వింటలేదు, వాళ్ళు వచ్చేమో నా మీద రకరకాల ఫిర్యాదులు చేస్తున్నారు, వీడు మీ వాడు ఇలా చేశాడు, ఓ అమ్మ మీ కుమారుడు అని చెప్పి ఇలా చేస్తున్నారు, ఎంతో గొడవ వస్తుంది వీడితోటి, ఇక లాభం లేదు వీడిని చెప్పి ఒక రోల్ ఒకటి కనపడింది ఆవిడికి. ఇప్పుడు చిన్నపిల్లల్ని గనక నడకొచ్చినటువంటి పిల్లల్ని ఈ రోజుకి కూడా అందరి తల్లులు యశోదమ్మలే. ఆ బిడ్డకు గనక కొంచెం నడక ప్రారంభమైతే వీడు ఎక్కడెక్కడ తిరుగుతాడో, ఆ అపార్ట్మెంట్లు అయితే ఆ మెట్ల మించి ఎక్కడ దారి పడతాడో అని చెప్పి ఏం చేస్తుంటారంటే ఎక్కడో చోట కట్టడం అనేది ఇప్పటికి కూడా యశోదమ్మ చేసిన పని చేస్తున్నారు. కాకపోతే అప్పట్లో రోళ్ళు ఉండేవి, ఇప్పుడు ఏదో మామూలుగా కడుతున్నారు. యశోదమ్మ ఏం చేసిందంటే ఒక పెద్ద రోటికి కృష్ణుడిని కట్టేసింది. ఆ బాలకృష్ణుడిని ఎక్కడ కట్టేసింది? నడుముకి కట్టింది. వాడి నడుము చుట్టూతా తాడు పెట్టేసేసి ఆ రోలుకి కట్టాలి అని అనుకుంది. అయితే ఆ కట్టే సమయంలో మీ ప్రశ్న, మామూలుగా అయితే చిన్నపిల్లవాడికి ఆ రోలుకి మధ్య దూరం కొంచెమే కదా, ఇంత తాడు సరిపోతుంది కదా. కానీ ఎంత తాడు తీసుకొచ్చినా ఈయనకి తక్కువైపోతుందట. మొత్తం తీసుకొస్తుంది, తీసుకొచ్చిన తర్వాత ముడి వేయాలి కదా, ఈ ముడి వేయటానికి సరిపోవట్లేదు, మళ్ళీ మధ్యలో ఖాళీ వస్తుంది. ఇదేమిట్రా, మొత్తం వాళ్ళు అసలే పాపం పశువుల కాపర్లు కదా, వాళ్ళ దగ్గర తాళ్ళు బోళ్ళు ఉంటాయి, తీసుకురారా అంటోంది పాపం యశోదమ్మ ఎవరినో. ఆ సేవకుడు తీసుకొస్తూనే ఉన్నాడు. ఈ బాలకృష్ణుడు చుట్టూ ఇలా తిప్పుతోంది తాడుని ఆ రోటికి కట్టేయటానికి. కడుతుంటే ఇలా చిట్ట చివరి ఇలా ముడి వేయాలి కదా, ఆ ముడి వేయటానికి మళ్ళీ మధ్యలో సరిపోవట్లేదు తాడు. ఇంత తాడు తెచ్చినా ఎందుకు సరిపోవటం లేదు అని అప్పుడు బాలకృష్ణుణ్ణి ఆ యోగంలో అంటే ప్రత్యక్షంగా ప్రశ్నించకుండా దేవతలు ప్రశ్నించారట సంస్కృత భాగవతంలో. ఏమయ్యా పాపం మీ అమ్మ చూడు పాపం చెమట్లలా కారిపోతున్నాయి, ఎక్కడెక్కడి నుంచి తాడు తీసుకొస్తోంది, కొంచెం మిగిలిపోతోంది కట్టడానికి, ఎందుకయ్యా అంత ఇబ్బంది పెడుతున్నావు అని బాలకృష్ణుణ్ణి ఆ దేవతలు ప్రశ్న వేస్తే అప్పుడు చిన్ని కృష్ణుడు నవ్వుతూ జవాబు చెప్పేట. ఏమని జవాబు చెప్పాడంటే, అమ్మ నన్ను చిన్ని కృష్ణుడి కింద తెలుస్తోంది కదా, విష్ణు వషట్కారో మొత్తం లోకమంతా వ్యాపించి ఉన్నటువంటి నన్ను బంధించాలని చూస్తోంది ఈ చిన్ని కృష్ణుణ్ణి. మరి చిన్ని కృష్ణుణ్ణి నన్ను బంధించాలనుకున్నప్పుడు తాడు కూడా చిన్నదవుతుంది కదా. ఎంత చక్కటి జవాబు చెప్పాడు చూడండి. నేను చిన్ని కృష్ణుణ్ణి కదా, నన్ను బంధించాలనుకున్నప్పుడు తాడు కూడా చిన్నదవుతుంది కదా అని చెప్పి కొద్దిసేపు అమ్మని అలా చేయాలని అనుకున్నాను, ఇదిగో చూడండి ఇప్పుడు తాడు సరిపోతుందని చెప్పి మళ్ళీ అమ్మకి తాడు సరిపోయేటట్టు చేశాడట. ఇది ఆ కృష్ణుడి యొక్క లీల. తర్వాత ఆ చెట్ల మధ్యలోంచి వెళ్ళటం అది వేరే కథ. గురుగారు, జ్యోతి ప్రజ్వలనం, దీప ప్రజ్వలనం అంటారు కదా, వీటి అర్థాలేంటి? మామూలుగా సభా కార్యక్రమాల్లో ఈ రోజు కూడా చాలామంది దీప ప్రజ్వలనము అంటుంటారు. ఈ వేదికగా మన ధర్మం వేదికగా సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారందరికీ మనం చేసే విజ్ఞప్తి ఏంటంటే దీప ప్రజ్వలనము అని అనకూడదు.
దీప ప్రజ్వాలనము, జాకి దీర్ఘం పెట్టాలి, దీప ప్రజ్వాలనము అని అనాలి. ఎందుకనండి నేను ప్రజ్వలనమే అంటాను. ఏంటండి అంటే జ్వలనము అంటే మండటం, ప్రజ్వలనము అని అంటే బాగా మండటం. దీపము మండుట అని పదం అర్థం దీప ప్రజ్వాలనం అంటే. దీప ప్రజ్వాలనము దీర్ఘం పెట్టామనుకోండి, దాని అర్థం ఏంటంటే దీపాన్ని ముట్టించి వెలుగు వచ్చేలా చెయ్యటము అని అర్థం. ఇప్పుడు చెప్పండి, పెడితే ఇప్పుడు మంట పెట్టాడరా అంటే లోకంలో ఇప్పటికీ చండాలమైన అర్థం ఉంది మనకి, ఇప్పుడు మంట పెడుతున్నాడరా అని చెప్పి. మరి అటువంటి చండాలమైన అశుభకరమైనటువంటి పదాన్ని మన సభా కార్యక్రమాల్లో, పవిత్రమైనటువంటి శుభ కార్యక్రమాల్లో దీపం మండటం ఏమిటి? దీపం మండటం కాదు, దీపాన్ని ముట్టించి దాని వెలుగుని అందరికీ పంచేలా చెయ్యటం దీప ప్రజ్వాలనము అనాలి. నాకంత నోరు జరగట్లేదయ్యా స్వామి, నీకంటే తిరుగుతోంది అని అంటే పోనీ ప్రజ్వాలనము నువ్వు అనకపోతే దీప ప్రకాశము అనను. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దీప ప్రజ్వలనము అనే పదం మాత్రం నువ్వు వాడకు అని మనం అందరం కూడా ఈ ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేద్దాం. కాబట్టి ఎందుకు వెలిగిస్తారు? దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నాము అని అంటే దీపం అనేటువంటిది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వెలుగు అనేటువంటిది జ్ఞానానికి ప్రతీక. కాబట్టి మాట్లాడే వక్త, వినే శ్రోతలు అందరిలోనూ ఈ కొద్ది సమయమైనా, ఈ గంట సమయమైనా, ఈ అరగంట సమయమైనా జ్ఞానమనే వెలుగు మీ అందరి మనస్సుల్లోకి రావాలి. దానికి సూచనగా ఆ పరమాత్మ మీ దగ్గర నిలబడి ఉన్నాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా మాట్లాడు అని వక్తకి హెచ్చరికగా, ఇది జ్ఞానప్రదాయకమైన సభ, జ్ఞానాన్ని పంచే సభ అనే గుర్తు కింద దీప ప్రజ్వాలనము చేస్తారు. కాబట్టి ప్రజ్వాలనము అనండి, కానీ ప్రజ్వలనము అని అనొద్దు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.